సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి మసాలా దట్టించినటువంటి చేపను శాకాహార పండ్లుగా మార్చి ప్రసాదంగా ఎందుకు స్వీకరించారో ఈ వీడియోలో చూశారు. ఒడిస్సాలోని ఒక గ్రామంలో కూర్మా అనే పేరు గల జగన్నాథ స్వామి భక్తురాలు చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించేది. కానీ రోజు గుడికి వెళ్లి జగన్నాథ స్వామిని క్రమం తప్పకుండా పూజిస్తూ ఉండేది. జగన్నాథ స్వామికి మహానైవేద్యంగా పెట్టిన ప్రతి పదార్థాలు తీపి పదార్థాలుగా ఉండడం కూర్మా గారికి అస్సలు నచ్చలేదు. ఎలాగైనా మసాలాతో చేసినటువంటి చేపను స్వామికి నైవేద్యంగా పెట్టాలని కూర్మా నిర్ణయించుకుంది. బాగా మసాలాతో చేసినటువంటి చేపల వేపుడిని తయారు చేసేసి ఒక అరిటాకులో ఈ చేపలన్నింటినీ బాగా చుట్టేసి స్వామికి నైవేద్యంగా తీసుకెళ్లడానికి గుడికి బయలుదేరింది. ఆ ఆకులో వచ్చినటువంటి నీసు వాసనతో ఏం తెచ్చావని గుడి రక్షకులు నిలదీసి మాట్లాడుతూనే కూర్మా చేతిలో ఉండేటటువంటి అరటి ఆకుని కిందకి పడేశారు. కానీ ఆశ్చర్యంగా కింద పడినటువంటి అరిటాకు నుంచి పనస పండ్లు బయటపడ్డాయి. వెంటనే గుడి రక్షకులతో పాటు పూజారి ఆమె క్షమాపణలు చెప్పి ఆమె తీసుకొచ్చినటువంటి ఆ పనస పండ్లను స్వామికి నైవేద్యంగా పెట్టమని కోరారు. ఆ క్షణం నుంచి కూర్మా శాకాహారిగా మారిపోవడమే కాకుండా నైవేద్యంగా ప్రతి రోజు పండ్లను తీసుకొచ్చి స్వామి వారికి అర్పిస్తూనే ఉంది. కల్మషం లేని భక్తికి ఎప్పుడు భగవంతుడు దాసు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.